బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయస్సు 80 ఏళ్లు. గుండె ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. గుండె, కిడ్నీ, లివర్, డయాబెటిస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. మంగళవారం ఉదయం 6 గంటలకు ఫజ్రు ప్రార్థనల తర్వాత ఖలీదా జియా తుది శ్వాస విడిచారు. 1945లో వ్యాపారవేత్త సికందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్య తర్వాత బీఎన్పీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 10 ఏళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. 1991 నుంచి 96, 2001 నుంచి 2006 మధ్య 10 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కోకో కొన్నేళ్ల క్రితం మలేసియాలో కన్నుమూశారు.